పోటీ చేయలేని ఆర్థిక స్థితిలో ఉన్న పార్టీ కార్యకర్తకు అండగా నిలబడింది హస్తం పార్టీ. కామారెడ్డి జిల్లా బిచ్కుందలో 40 ఏళ్ల పాటు ఏ పదవి ఆశించకుండా పార్టీకి సేవలందించారు కార్యకర్త గంగారాం. అయితే ఇటీవల ఆయన మరణంతో భార్య హన్మావకు కౌన్సిలర్గా అవకాశం కల్పించారు స్థానిక ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు. చిన్న రేకుల షెడ్లో ఉంటూ కూలీనాలి చేసుకుని బతికే హన్మావకు టికెట్ ఇవ్వడంతో స్థానిక నేతలు కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నామినేషన్ అమౌంట్ తో పాటు ప్రచార ఖర్చులను కాంగ్రెస్ పార్టీనే భరిస్తోంది. ఓ దళిత మహిళ హన్మావకు జనరల్ స్థానంలో సీట్ ఇవ్వడం మంచి పరిణామం అంటున్నారు. అందరి మద్దతుతో ప్రజలకు మంచి పనులు చేస్తానంటున్న కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థి హన్మావతో రజనీకాంత్ ఫేస్ టు ఫేస్. కామారెడ్డి జిల్లా బిచ్కుంద మున్సిపాలిటీలో మనం ఉన్నాము. మున్సిపాలిటీకి సంబంధించి ఫస్ట్ వార్డ్ ఇది. ఇదంతా కూడా స్లమ్ ఏరియా మనం చూస్తున్నాం. నేను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చినా అని మీరు బహుశా అనుకుంటూ ఉండొచ్చు. ఎన్నికల ప్రచారాలు జరుగుతున్నాయి, ఎన్నికల కవరేజ్ జరుగుతుంది. సో మనం చాలా కాన్స్టిట్యూన్స్, చాలా మున్సిపాలిటీలు చూసినాం, చాలా వార్డులు చూసినాం, రకరకాల వార్డులో సమస్యల్ని చూసినాం. కానీ ఇక్కడికి మనం ఎందుకు వచ్చినామంటే మీకు ఒక ప్రత్యేక సందర్భాన్ని ఇక్కడ చూపించేటువంటి ఒక ప్రయత్నం నేను చేస్తున్నా. మనం చూస్తున్నాం ఇది టీన్ షెడ్ ఇల్లు ఏదైతే ఉందో, ఈ ఇంట్లో ఉండేటువంటి ఒక మహిళ, ఒక వృద్ధురాలు వార్డు కౌన్సిలర్గా కంటెస్ట్ చేస్తుంది. సో ఎవరైతే కంటెస్ట్ చేస్తున్నటువంటి అభ్యర్థి ఉన్నారో గోనె హన్మవ్వ, ఆమె భర్త దాదాపు 40 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించిండు, కాంగ్రెస్ పార్టీలో క్రియాశీల కార్యకర్తగా పనిచేసిండు. సో ఆయన కొద్ది రోజుల క్రితం మరణించారు. ఆయన చనిపోయిన తర్వాత ఈ ఫస్ట్ వార్డ్ నుంచి కౌన్సిలర్గా ఆయన భార్యకి హన్మావకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. గంగారాం భార్య ఎవరైతే ఉన్నారో మాట్లాడదు. అమ్మ, ఎట్లా ఎన్నికలు ఎట్లా నిల్చున్నావు, ఏంది అసలు? మా బిచ్చుకుందల మా వాడుకు గిట్లా గివి లేవు, గివి ఉన్నాయి, గివి లేవు, ఇది కావాలా అని కూడా అధికారంలో లేకపోతే కూడా తెచ్చిండు. కానీ తన మాత్రం కండవ మాత్రం తీయలేడు. చేసే పనులు చేసిండు కానీ తీయలేడు. తీయక తన మొన్న కాలం చేసిండు. ఆయన కాలం చేస్తే ఆ లక్ష్మీకాంతరావుకు ఆయన ఎమ్మెల్యే గారు ఆయన సావుకు వచ్చిండు, కండవ చూసిండు. సచిన సీమంకు కూడా ఆయన లెక్క పెట్టి భార్య హనుమావకు మరి ఇస్తాం. ఈరోజు అలా పరిస్థితి అయితే బాగలేదు. అలా పరిస్థితి అయితే రేకుల షెడ్ ఉన్నది కానీ ఆయన ఇంత ఉండి కూడా ఏం మోదించుకున్నాడు, దునిగా పనులు కూడా చేసిండు కానీ ఏం చేసుకోలేదు. నాది ఇట్లున్నదని ఆయన ఇంటి గురించి పని అడగలేదు, ఇట్లా చేసిండు అని ఆయనకు బాధ అనిపించి ఇచ్చిండు, టికెట్ ఇచ్చిండు. ఇప్పుడు గంగారాం చనిపోయిన తర్వాత కొంత నీకు ఆర్థిక సమస్యలు వస్తాయి, రోజువారీ కూడా ఇబ్బందికర పరిస్థితులు మన వాళ్ళు చెప్తున్నారు. ఇల్లు కూడా లేదు, మేము చూస్తున్నాం, ఇల్లు కూడా సరిగా ఇల్లు కూడా లేదు. ఇన్నేళ్ళు ఆయన రాజకీయంలో ఉన్న ఇల్లు కూడా లేదు. ఎట్లా మరి రోజు ఎట్లా నువ్వు రోజువారీ ఖర్చులకు ఎట్లా డబ్బులు చేస్తున్నావు? ఎలక్షన్ పక్కన పెడితే ఎట్లా అంటే నువ్వు వ్యవసాయ పనులు చేస్తావా, ఏం చేస్తారు మీరు ఎట్లా సంపాదించారు? మా కొడుకు ఏదో ఒక పని చేసి మరి ఏదో ఒక పని చేసి అంగన్నాడు కొన్ని రూపాయలు వస్తే ఇన్ని కొనుక్కుంటేమి, ఇన్ని కూరగాయలు కొనుక్కుంటేమి, ఏదో కొనుక్కొని గట్లనే నడటం. కానీ మా ఆయన మాకు డబ్బులు తెచ్చి పెట్టకసిందని కూడా అప్పటి నుంచి కూడా మేము అనలేం, ఇప్పటిదాకా కూడా మేము అనకపోయినాం. అయితే కూడా మేము బాధపడలేదు. ఆయనకు చూసే మేము ఇట్లనే మెదిలినాం, ఇట్లనే నడిచిపోయా. బరాబరి అని అన్నమాట నిజమే. నామినేషన్కి పైసలు అయినా కానీ ఇంకొక అతను పెట్టిండు, అట్లా కూడా చెప్తా. దాన్ని మన వచ్చి 1250 ఇంకొక ఆయన కట్టేసాడు. ఆయన సార్ అన్నాడు అన్ని కాగానే నామినేషన్ పైసలు 1250 అయితే పెట్టాను కానీ ఇంకొక అతనికి పిలిచినాం, పిలంగానే ఆయన వచ్చి కట్టేసాడు. ప్రచారం ఎట్లా చేస్తావు? ప్రచారం అంటే ఇప్పుడు నీతో తిరుగుతారమ్మా. ఇప్పుడు నేను నీకు ఎంత దగ్గర మనిషి నీతో తిరుగుతా, సాయంత్రం కాగానే ఏమన్నా ఆశపడతా. ఎట్లా చేస్తున్నావు ఖర్చులను? ఎట్లా చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? పూలకాలం మీద పడితే ఇట్లా ఉంటుంది పరిస్థితి. మరి ఈయన ఒక 10,000 రూపాయలు మీకు దండం చేస్తా. మరి మా గంగారాం పేరు అయితే మునిసిపోకొచ్చింది. మరి సార్ అయితే నాకు ఇంత మంచిగా గొప్ప చేసిండు అని గిట్లనే అడుగుతున్నాము. అడిగి ఇట్లా చెయ్యాలని ప్రయత్నం చేస్తున్నాము. రేపు నువ్వు కౌన్సిలర్ అయిన తర్వాత, ఎన్నికలు గెలిచిన తర్వాత ఇళ్ళనే ఉంటావా? మళ్ళీ నువ్వు ఇల్లు కట్టుకుంటావా? కట్టి ఎమ్మెల్యే సాబ్ అని ఆయన కాలు మీద పడతా, ఆయన కాలు మీద వాడి నాకు లేకుంటే నువ్వు కూడా కాకలేక అందరికి కట్టి చిన్ననే ఉంటావా? లేదు, ఇప్పుడు చేసేది పనులు చేసేస్తా. మీ అసలు కూడా చెప్పి ఇవి గిట్లా చేయాలా అని నాకేం ఎక్కువ ఏం తెలియదు. కానీ మీ అసలు కన్నా కానీ నేను ఇచ్చారం చేసి ఏది ఏం చేయాలి గింత ఏం చేయాలి అన్నది చేసి మరి ఆ కాంతారావు ఉన్నదాకా అయితే ఆయన నా 10 ఒడిసిపోయిన ఆయన కాళ్ళ మీద పడి ఉంటా. ఆయన ఇప్పుడు గింత చేస్తున్నాడు. అయితే నేను ఏమైతా ఇప్పొద్దు మా గంగారాం మంచోడని, మా గంగారాం ఇక్కడికి వెళ్ళి పాటలో పడి చచ్చిండని, పడి ఉన్నాడని నా గంగారాం చెప్పదు నాకు వచ్చింది. ఆ దేవుడు కూడా నాకు సహకరించిండు, ఆ సార్ కూడా. తండ్రి
ఎట్లా అనిపిస్తుంది అమ్మా హనుమమ్మ ఇప్పుడు పోటీ చేస్తుంది మంచిగా అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది సార్ మంచిగా అనిపిస్తుంది కష్టపడ్డాడు పెద్ద మనిషి కష్టపడ్డాడు వాళ్ళది చాలా వీణమైన బ్రతుకు వాళ్ళు నాన్న వచ్చినాక వాళ్ళు ఏం తిందామన్నా కూడా అరసం లేకుండా పడిపోయిన స్థితిలో ఉన్నప్పుడు ఆయన దేవుళ్ళు ఎక్కువ ఎమ్మెల్యే సభ వచ్చేసి వాళ్ళకు పైనుంచి దేవుడి దిగచ్చి అన్నం పెట్టిన తీర్పు తీసినట్టుగా అయింది సార్. ఆ వలన ఆయన వచ్చడు వలన వాళ్ళు లేచి కూలుకున్నారంటే ఆయన ఎమ్మెల్యే సాబు పుణ్యనే. అమ్మ ఎట్లా హనుమమ్మని గెలిపిస్తురా? గెలిపిస్తాం సార్, గెలిపిస్తాం. ఎట్లా అనిపిస్తుంది అమ్మా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చాలా మంది పార్టీలు మర్చిపోతే చేసిన సేవను ఇలా ఆయన పోయినా పెద్ద మనిషి పోయినా మీకు టికెట్ ఇచ్చిండ్రు ఎట్లా? మా పెద్దనాన్ననే సార్, మా పెద్దనాన్న వల్ల మా పెద్దనాన్న ముఖమన్న చూసి మేము గెలిపిస్తాం సార్. ఇంత నామినేషన్ కూడా పైసలు అయినటువంటి ఒక కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది, ఎట్లా చూస్తారు? మా ఎమ్మెల్యే గారు ఏదైనా పట్టుబట్టిందంటే సాధిస్తాడు. మున్సిపాలిటీ బిచ్చుకుంద చేయాలనే ఉద్దేశంతో పట్టుబట్టిండు కాబట్టి ఖచ్చితంగా సాధించాడు. ఒకటో వాళ్ళు కూడా ఆయన సేవలను గుర్తించుడు. 40 సంవత్సరాలు గంగారాం గారు ఇక్కడ చేసిన సేవలు ఉన్నాయి. గతంలో కూడా ఆయన ఒక వార్డు మెంబర్ చేసిన అనుభవం ఉండే. అలా కుటుంబీకులు 5 అన్నదమ్ములు ఉన్నారు కాబట్టి పెద్ద కుటుంబం ఉన్నది. ఆమె కూడా చేస్తుంది అనే ఉద్దేశంతో టికెట్ ఇవ్వడం జరిగింది. నామినేషన్కి డబ్బులైనటువంటి ఒక స్థాయి నుంచి వాళ్ళ ఒక ఫస్ట్ వార్డు నుంచి గెలిచే స్థాయికి హనుమవ చేరుకుంటుందంటే అంటే కూడా కాంగ్రెస్ శ్రేణుల యొక్క ప్రయత్నము. సో మిగతా పార్టీలకు భిన్నంగా ఆదర్శంగా ఉండేలాగా కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కార్యకర్తలు అయితే హర్షిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, బిచ్కుంద మున్సిపాలిటీ.